గ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత. ఈ నామం గురించి నిన్నటి రోజున కొంత పరిశీలనం చేసి ఉన్నాం మనం. ఇవాల్టి రోజున అంటారు కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని అని పిలుస్తున్నారు అమ్మవారిని వసిన్యాది దేవతలు. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి నామం. అమ్మవారి యొక్క మాతృత్వమును సూచించేటటువంటి నామం. అమ్మని చూసి అమ్మ అనడం ఎంత పవిత్రంగా, ఎంత ప్రేమగా, ఎంత అనుబంధంగా ఉంటుందో ఈ నామము కూడా అంత పవిత్రమైనటువంటి నామం. ఇందులో ఒక చమత్కారాన్ని జోడించారు. మహాకామేశ్వరుని యొక్క ప్రేమ అనబడేటటువంటి రత్నాన్ని అమ్మవారు పుచ్చుకుంది. ఇప్పుడు ఆయన తన ప్రేమని ఆవిడికి ఇచ్చాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ఇప్పుడు సంపూర్ణంగా ఆయన యొక్క ప్రేమ ఆవిడికి ఇయ్యబడింది. ఆవిడ ఫలితంగా ఆయన యొక్క ప్రేమని పొందినటువంటి కారణం చేత ఆయనకి 2 మణులను ఆవిడ బహూకరించింది. ఆయన ప్రేమరత్నాన్ని ఆవిడ పొందింది. ఆవిడ 2 రత్నములను ఆయనకి బహూకరించింది. అమ్మవారి యొక్క 2 స్తనములు 2 మణులుగా స్వామివారికి ఇయ్యబడ్డాయి. దీనివల్ల తెలిసేది ఏది అంటే మనకి వారిద్దరూ తల్లిదండ్రులు అన్నది భావన. ఎందుచేత అంటే లోకంలో మీరు ఒక్క విషయం గమనించండి, ఇది పెద్ద విశేషమేం కాదు. మనకి అసలు ఉన్నాము అంటే కారణం అమ్మ. అమ్మ కడుపులో పెరిగాం, అమ్మ కడుపులోంచి వచ్చాం. అమ్మ కడుపులోంచి వచ్చిన తర్వాత అసలు బతికున్నాడు అనడానికి కారణం అమ్మ ఇచ్చిన పాలే. అమ్మ పాలు తాగి బతికినటువంటి వాడు అమ్మ కూడా ఏం చేస్తుందంటే, నేను కూడా గౌరవించే ఆయన ఉన్నారు నాన్న, నేను కూడా ఆయన్ని అనుగమిస్తూ ఉంటాను అని తండ్రిని పరిచయం చేస్తుంది. లోకంలో తల్లి పరిచయం చెయ్యకుండా తండ్రి తెలియదు అసలు. కాబట్టి ఇప్పుడు శివుడు తెలియాలి అంటే, శివజ్ఞానం రావాలి అంటే ఏది ఉండాలి అంటే, భౌతికంగా ఈ శరీరంతో బతకడానికి అమ్మ ఉండాలి. అమ్మ సూర్యచంద్రులిద్దరినీ తన స్తనాలుగా చేసుకుంది. బాహ్యంలో తల్లి తన స్తనములలోంచి క్షీరము స్రవిస్తే బిడ్డల్ని పోషించినట్టు ఆ అమ్మకి ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త ప్రాణిజాతము ఆవిడ బిడ్డలే కనుక ఆవిడ సూర్యచంద్రుల్ని స్తనమండలంగా పెట్టుకుని సమస్త ప్రాణులను పోషిస్తోంది. అందుకనే ఆ సూర్యచంద్రులు లేకపోతే ఆహారం దొరకదు. సమస్త ప్రాణికోటికి ఆహారము అమ్మవారి యొక్క స్తనములలోంచే వస్తున్నట్లు. అందుకని అమ్మ స్తనములలోంచి స్రవించిన పాలచేత బిడ్డడు బతికినట్టు ఆ సూర్యచంద్రుల వలన సమస్త ప్రాణికోటి బతుకుతోంది. అమ్మ అని ఏడిస్తే పిల్లవాడి పట్ల అమ్మ కరుణించినట్టే, అయ్యో నేను అసలు ఎవరు, నా యొక్క నిజస్వరూపమేమి అని ఏడిచినటువంటి వాడికి ఆవిడ జ్ఞానక్షీరమును పడుతోంది. ఆవిడ జ్ఞానక్షీరమునిచ్చి ఆ జ్ఞానక్షీరము చేత శివుడు తెలిసేటట్టుగా చేస్తోంది. మాయని తీసేస్తోంది, శివుడు ఎవరో చెప్తోంది. చెప్పడం వల్ల ఇక్కడే మనకేం తెలుస్తుందంటే, నేను జీవుడను కాను, నేను ఆత్మ అన్న జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానము కలగడానికి హేతువు అమ్మవారి యొక్క అనుగ్రహము. కాబట్టి అమ్మవారి యొక్క స్తనములలోంచి స్రవించేటటువంటి పాలు అంటే 2 కోణముల యందు ఉంటాయి. ఒకటి మనందరం బతికి ఉండడం, ఒకటి 2 ఆ జ్ఞానక్షీరమును గ్రోలి శివుణ్ణి తెలుసుకోవడం ఒకటి. కాబట్టి లోకంలో ఎప్పుడైనా అమ్మ స్తనములు అనగానే అవి దేనికి గుర్తు అంటే మాతృత్వమునకు గుర్తు. ఒక కొడుకుగా ఆ అమ్మతనాన్ని చూసి ఈవిడే మా అమ్మ, ఈవిడ వల్లే నేను బతికాను, ఈవిడ వల్లే నేను ఉన్నాను, నా తల్లి అని నమస్కరించడానికి ఏ స్తనమున వలన మనం బతికామో ఆ నామం చెప్పగానే బిడ్డలుగా మనందరం 2 చేతులు కైమోడ్చి నమస్కరించవలసినటువంటి నామం ఆ నామం. కాబట్టి కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాలిలతాఫలకు చద్వయి అంటారు తర్వాతి నామంలో. ఇది వసిన్యాది దేవతలు తమ యొక్క ఉపాసన బలం చేత లలితాపరాభట్టారిక స్వరూపం ఆవిర్భవించినప్పుడు వారు అమ్మవారి యొక్క అంగాంగములను పరమభక్తి భావనతో దర్శనం చేసినటువంటి వారు. ఒక హనుమ రామచంద్రమూర్తి యొక్క అంగాంగములను సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పగలిగారో అలా అంత ఉపాసన బలంతో కేశాది పాదాది పర్యంతము వారు వర్ణించగలుగుతున్నారు. ఇది వారి యొక్క ఉపాసన బలం. బిడ్డలుగా నిలబడి వారు ఆ దర్శనం చేశారు, ఆ అనుగ్రహాన్ని మనకి కృప చేశారు. వారంటారు అమ్మవారి బొడ్డు దగ్గర బయలుదేరినటువంటి ఆ నూగారు, ఆ సన్నని వెంట్రుకలతో కూడినటువంటి ఆ తీగవలె పైకి పాకినటువంటి నూగారు
రెండు పళ్ళు ఫలిస్తే ఎలా ఉంటాయో ఆ తల్లి యొక్క స్తనములు అలా ఉన్నాయి నూగారుకి. నాభ్యాలవాల రోమాళిలతాఫల కుచద్వయి లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ. కొన్ని నామాలకి పెద్ద విశేష వ్యాఖ్యానం అక్కర్లేదు, అవి మాతృ చిహ్నములు అని గుర్తించి ఒక నమస్కారం చేయగలిగితే చాలు, వాటికి పెద్ద వ్యాఖ్యానాలు అవసరం ఏముండదు. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ అంటే అమ్మవారి యొక్క నడుము ఉందా లేదా అని అనుమానం వచ్చింది. వసిన్యాది దేవతలకి కూడా మిగిలినవన్నీ చెప్పగలుగుతున్నారు, కానీ ఒక్క నడుము ఉందా లేదా అని వాళ్ళకి అనుమానం వచ్చింది ఉపాసనలో అమ్మవారి వంక చూసినప్పుడు. అంటే అనుమానం రావలసినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంత సన్నటి నడుము, అంత సన్నటి నడుము ఉన్నటువంటి తల్లిగా మీరు ఎప్పుడైనా బాగా గండు కందిరీగలు ఉంటాయి ఎర్రటివి. నేను ఫుడ్ కార్పొరేషన్ సామర్లకోట పనిచేసే రోజుల్లో అక్కడ ఆఫీసులోకి వస్తుండేవి, నేను తదేకంగా వాటిని చూస్తుండేవాడిని. నిజంగానే అవి ముందుకి తల ఇలా ఉంటుంది, వెనక్కి పృష్ఠభాగం ఇలా వంగి ఉంటుంది, మధ్యలో ఉన్న నడుము వంక చూస్తే అసలు ముందుకున్న ఈ బరువుని వెనకనున్న ఈ బరువుని నడుని ఎలా మోస్తోందిరా అనిపిస్తుంది మనకి. వెంట్రుకవాసిగా ఉంటుంది. కొంచెం అది దూరంలో ఎగురుతున్నప్పుడు మీరు చూస్తే మధ్యలో ఏదో లేదు, కానీ ఈ రెండు ఎలా కలిసి ఉన్నాయని అనుమానం వస్తుంది మీకు. బాగా పట్టి చూస్తే ఓ నడుము ఉంది రోయ్ దీనికి అంటారు. సన్నగా వెంట్రుకలో ఉంటుంది, అది మోస్తూ ఉంటుంది రెండింటినీ కలిపి. అది చాలా ఆశ్చర్యం, అందుకే కందిరీగ నడుము అంటుంటారు. ఇక్కడ వసిన్యాది దేవతలు ఇంకా అందమైన మాట మాట్లాడారు. లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ. అమ్మవారి నడుము ఉంది అని చెప్పడానికి మాకేం కనపట్టలేదు అక్కడ నడుము అన్నారు. మరి నడుము ఉందని ఎలా చెప్పగలవు నువ్వు? ఏదో ఒక ఆధారం ఉందా పోనీ నడుము ఉంది అనడానికి? ఓ ఆధారం ఒకటి మాకు కనపడుతోంది అన్నారు. ఏం కనపడుతోంది అని అడిగారు. అడిగితే ఆమె నాభి నుంచి బయలుదేరినటువంటి నూగారు హృదయ మండలం వరకు వెళ్ళింది కాబట్టి మధ్యలో ఏదీ లేకపోతే ఆ నూగారు తెగిపోతుంది పైకి కిందకి. మధ్యలో ఏదో ఆలంబనం ఉంది కాబట్టి అది తిన్నగా పూర్తిగా పై వరకు వెళ్ళింది ఆ తీగ. అలా వెళ్ళింది కాబట్టి బహుశా నడుము ఉందని మేము అనుకుంటున్నాం తప్ప నడుము అని మాకేం కనపడలేదు అన్నారు వాళ్ళు. అంటే అంత సన్నని నడుమున్న తల్లి. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఎందుకండి ఇవి అని మీకు అనుమానం రావచ్చు. ఈ నామాలు ఇందులో ఉండేటటువంటి బీజాక్షర సమన్వయం వేరు, రెండు అందులో ఉండేటటువంటి చమత్కారం వేరు. ఇప్పుడు అమ్మవారి యొక్క స్తనముల గురించి మాట్లాడినప్పుడు అవి మీరు మాతృచిహ్నములుగా స్వీకరించిన నాడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. నాకు అమ్మ లేకపోవడం ఏంటి, నాకు అమ్మ ఎప్పుడూ ఉంది, నాకు అమ్మ ఎప్పుడూ ఉంటుంది అని మీకు ఒక ధైర్యం కలుగుతుంది. నన్ను కన్న తల్లి ఇవాళ ఆ శరీరం నాకు లేకపోవచ్చు, కానీ నాకు ఎప్పుడూ ఒక ధైర్యం ఏంటంటే నాకు అమ్మ లేకపోవడం అన్నది లేదు, నాకు అమ్మ ఎప్పుడూ ఉంది అని నమ్మకం. నాకు అమ్మ ఉంది అని ఏమి నమ్మకం? నేను నా తల్లి స్తనముల వంక చూసినప్పుడు ఆ తల్లే నా తల్లి అని నమ్ముతాను. అప్పుడు ఏమిటి దోషం అందులో? నేను ఒక కొడుకుగా నిలబడి నమస్కరించడానికి అవి మాతృచిహ్నములు అవుతాయి. అలాగే అమ్మవారి నడువంత సన్నగా ఉంది అని చెప్పడం దేని కొరకు అంటే, ఎక్కడ సన్నటి నడుము కలిగినటువంటి స్త్రీ ఉంటుందో సాముద్రికంలో ఏమంటారంటే, నడుము చాలా సన్నగా ఉన్నట్లయితే ఆమె ఎక్కువ మంది సంతానానికి క్లేశము లేకుండా జన్మను ఇయ్యగలదు. నడుము చాలా విశాలంగా ఉంటే, స్థూలంగా ఉంటే ఆమె కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎక్కువ మంది సంతానాన్ని కనలేదు అని సాముద్రికంలో మాట చెప్తూ ఉంటారు. అంతకన్నా దాని లోతుగా నేనేం పరిశీలనం చేసే ఉద్దేశంలో లేను. కాబట్టి ఇప్పుడు అమ్మవారి నడువంత సన్నగా ఉంది కాబట్టి ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఇన్ని బ్రహ్మాండములలో ఇంతమంది పిల్లల్ని ఆ తల్లి కన్నది. కాబట్టి ఈ నామాన్ని కూడా జగన్మాత స్వరూపంగా మీరు అనుసంధానం చేసి నమస్కరించాలి. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి. ఇవాళ నామాలు కొంచెం వేగంగా అవుతున్నాయి డాక్టర్ గారు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి అంటే ఒక్కొక్క నామం. ఈవిడ మా అమ్మగారండి అన్నప్పుడు ఇంకా అమ్మ గురించి స్తోత్రం అక్కర్లేదు. కొన్ని అంత అందంగా ఉంటాయి. ఈవిడ మా అమ్మ అనేటప్పటికీ నా యొక్క సమస్తమైన పూజ్య భావన అందులో నిలబడిపోతుంది. అంత పూజ్య భావనతో కూడుకున్న దానికి వ్యాఖ్యానం అక్కర్లేదు. నేను మా అమ్మ అంటే కోటేశ్వరారికి చాలా గౌరవం అని మీకు నమ్మకం ఉందనుకోండి, మా అమ్మగారి చేయి పట్టుకుని సభలోకి తీసుకొచ్చే అదృష్టం నాకు వచ్చే జన్మలోనైనా కలిగిందనుకోండి, కలిగితే నేను మా అమ్మ చేయి పట్టుకుని సభలోకి తీసుకొచ్చి ఓ కుర్చీలో మా అమ్మని కూర్చోబెట్టాను అనుకోండి, ఈవిడ కోటేశ్వరారు అమ్మగారు కాబట్టి మనం గౌరవంగా చూద్దామని మీకు ఎవరు చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే కోటేశ్వరారు అమ్మ గురించి అలా మాట్లాడుతుంటారు కాబట్టి ఆయనకి బహుశా అమ్మ అన్న వస్తువు మీద చాలా గౌరవం ఉంటుంది. దానికి
కోటేశ్వరారికి అమ్మ అంటే ఎంత గౌరవం ఉంది, ఏం చెప్పారు ఉపన్యాసాలు, అవన్నీ మీరు తలుచుకోకర్లేదు. మా అమ్మని చూడగానే మీకు ఆ గౌరవం ప్రకటన అవుతుంది అంతే. ఈ నామాలు కూడా అంతే, అవి అమ్మతనానికి సంబంధించిన నామాలు. ఆ నామం చెప్పుకుని నమస్కారం చేస్తే చాలు, వాటికి వ్యాఖ్యానం అవసరం లేదు. ఎందుకు ఆ వ్యాఖ్యానం అనవసరం కదా, అందుకు చేయట్లేదు అంతే. కాబట్టి అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. కటి అంటే మొల. అమ్మ ఎర్రటి చీర కట్టుకుంది. ఎర్రటి చీర కట్టుకుంటే అరుణారుణ కౌసుంభ, కుంకుమ పువ్వు ఎలా ఉంటుందో అంత ఎర్రటి చీర కట్టుకున్నటువంటి కారణం చేత అసలే అమ్మ ఎరుపు, అమ్మ కట్టుకున్న చీర ఎరుపు. ఈ రెండిటి వలన అరుణారుణమైనటువంటి కాంతులు వెదజల్లబడుతున్నాయి. ఈ ఎర్రటి కాంతి ఎక్కడుందో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. తెలుపులోంచి మిగిలిన రంగులు విడిపడేది ముందు ఎరుపు విడిపడ్డాకే, రంగులన్నీ తెలుపులో కలిసిపోయేది ఆ ఎరుపు కలిసిపోయాకే. కాబట్టి ఎరుపు ముందు కలిస్తే వెనక రంగులన్నీ కలిసిపోతాయి, ఎరుపు ముందు విడితే తర్వాత రంగులన్నీ విడితాయి. పరబ్రహ్మం నుంచి జీవుడిగా అజ్ఞానం చేత విడిపోవడానికి కారణము, ఈ సృష్టి జరిగినటువంటి క్రమంలో మనం విడిపోవడానికి కారణము అమ్మ మాయా అనబడేటటువంటి తెర. అమ్మ పాదాలు పట్టుకుంటే మళ్ళీ ఆవిడే ఆ ఎరుపు, ఆ తెర ఎత్తేస్తే మళ్ళీ శివుడిలో కలిసిపోతాం ఆ తెలుపులోకి. కాబట్టి ఆమె యొక్క పరమకారుణ్యము, ఆమె యొక్క సృష్టి, మనకిచ్చిన ఇంద్రియాలు, వేదం చెప్పిన భోగాలు మీరు అనుభవించండి అని పిల్లలకి అమ్మ సిద్ధం చేసినటువంటి ఈ ప్రపంచం, ఈ భోగస్థానములు, ఇవన్నీ కూడా అమ్మ యొక్క కారుణ్యమే. ఈ కారుణ్యము, ఈ ఆర్ద్రత, అమ్మ యొక్క ప్రేమ ఆవిష్కరింపబడితే అదే అమ్మ కట్టుకున్న ఎర్రటి బట్ట. దానికే అదేంటి, మనం ఆ బట్టని దర్శనం చేసినప్పుడు ఆ బట్టలో ఉన్న ఎర్రని కాంతిని చూసినప్పుడు అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వస్తుంది మనకి. ఆ ఎరుపు కాంతిలో మీకు ఏది గోచరం అవుతూ ఉంటుంది అంటే అమ్మ యొక్క ప్రేమ ద్యోతకమవుతుంది. మీకు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎంతటి మొండివాడైనా కావచ్చు, ఎంతటి మూర్ఖుడైనా కావచ్చు, అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వచ్చినప్పుడు మాత్రం కదిలిపోనటువంటి వాడు లోకంలో ఎక్కడా ఉండడు. నాకు తరచూ ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఒకసారి నన్ను ఏమని అడిగాడంటే, ఒక పని మీద వెళ్ళాలి, మీరు వస్తే ఆ పని అవుతుంది కోటేశ్వరారు, వాళ్ళకి అవతల వారికి మీరంటే చాలా గౌరవం, ఒక్కసారి మీరు నాతో రాగలరా అని అడిగాడు. అయితే తప్పకుండా వస్తానయ్యా, ఆ సంకల్పం చేసుకున్న పని చాలా మంచి పని, అది ఎవరిని మోసం చేసేదేం కాదు, నా వలన నీకు ఆ ప్రయోజనం కలుగుతుందంటే నేను కూడా వస్తాను అంటే, ఏమీ లేదండి మీరు నాతో వస్తే, ఈయన కోటేశ్వరారి స్నేహితుడు అనగానే మీరు వచ్చారు అంటే వాళ్ళు పొంగిపోయి నాకు ఆ పని చేసి పెట్టేస్తారు అంతే. ఒక్కసారి నాతో రాగలరా? తప్పకుండా వస్తాను. మేము వెళ్ళిపోతుంటే అతను అన్నాడు, ఇదే మా ఇల్లు, ఒకసారి మా అమ్మగారిని చూసి ఎదురుగాని రండి అన్నాడు. ఆ మాటకి నేను కట్టుబడిపోయాను. అమ్మగారిని చూసి ఎదురుగానంటే సరిపదండి అన్నాడు. లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈవిడే మా అమ్మగారు అన్నాడు. అమ్మ నమస్కారం అమ్మ అన్నాడు. ఆవిడ ఇలా అనకుండా నమస్కారం బాబు అన్నారు. ఇలా అనాలని ఎక్కడుంది, నమస్కారం బాబు అన్నారు. చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని చూపిస్తానన్నాడు, అందుకని లోపలికి వచ్చాం. ఏమయ్యా బయలుదేరదామా అన్నాను. కాదు కాదు, ఒక్క కప్పు కాఫీ తాగిలిపోదాం మా అమ్మ చేత్తో అన్నాడు. అమ్మ చేత్తో కాఫీ మళ్ళీ లొంగాను. సరే తాగుదాంలేండి, కూర్చో, ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ఏం చేశారంటే ఒక పళ్ళెంతో కాఫీ తీసుకొచ్చి ఇచ్చేశారు. మేము కాఫీ తాగేసి బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్ల, ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడ అడిగారు, ఏరా అప్పుడే వచ్చేసామే అని అడిగారు పిల్లాడిని, వాళ్ళ అబ్బాయిని. అడిగితే అతను అన్నాడు, అమ్మ చాలా ముఖ్యమైన పని ఒకటి ఉందమ్మా, ఆ పని మీద పెడుతున్నాను నేను, అందుకని ఇవాళ ఈయన్ని కూడా తీసుకొచ్చాను, ఒకసారి నిన్ను చూపిద్దామని తీసుకొచ్చానమ్మా. ఆవిడ అప్పుడప్పుడు నా ప్రసంగాలకు వచ్చేవారు. బాబు చాలా సంతోషమయ్యా నువ్వు కూడా వచ్చావు అని మాట్లాడారు. నాన్న నువ్వు చాలా ముఖ్యమైన పని మీద ఉన్నావా, అయితే ఇవాళ అందుకు వచ్చావా ముందు అన్నారు ఆవిడ. అవునమ్మా అన్నాడు అతను. అయితే నాన్న వెళ్ళిరా అన్నారు. కాఫీ ఇచ్చారు, తాగేశాం. మేము బయటకు వచ్చేసి స్కూటర్ ఎక్కబోతుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చి అన్నారు, అంకుల్ అంకుల్ ఇవాళ మా అమ్మగారి వేలు తలుపులో పడిపోయింది చూశారా అన్నారు. అంటే అతను ఎవరి వేలు అన్నాడు. మీ మమ్మీదే అంకుల్, మా అమ్మగారిదేను, ఇందాక వాచ్మెన్ వాళ్ళు కట్టారు అన్నాడు. ఇతను మళ్ళీ స్కూటర్ స్టాండ్ వేసి ఇద్దరం లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఇతను, అమ్మ నీకు వేలు దెబ్బ తగిలింది కదా అని అడిగాడు. అడిగితే ఆవిడ వేలు చూపిస్తే నేను తెల్లపోయాను, పప్పు అయిపోయింది, వేలులో పడిపోయింది. ఆవిడ ఎవరితోనో మాట్లాడుతూ ఇలాగా వేలు తలుపులో పెట్టుకుని ఉన్నారట.
ఉంటే ఈ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తడంలో విసురుగా ఎవరో తలుపు కొట్టుకోవడంలో అది బడేల్మని వేసేసుకోవడంలో ఈ వేలు పప్పు అయిపోయింది ఆవిడకి, అందులో నలిగిపోయి ఇదంతా రక్తం కారిపోయి ఇంత వాచిపోయింది. మా అబ్బాయి వస్తాడు, హాస్పిటల్కి వెళ్తాను, మా అబ్బాయి వస్తాడని కూర్చున్నారు. వాడు తొందరగా వచ్చాడు, మా స్నేహితుడు. ఒరే నాకు వేలు దెబ్బతిందిరా, అందుకని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఆవిడ అడగలేదు. ఆవిడ వచ్చావా అన్నారు. కోటేశ్వరరావు వచ్చారు, చాలా సంతోషం నాయన అన్నారు. ఆయన కూడా వచ్చారు, కొంచెం కాఫీ పెట్టంటే ఆ తల్లి ఆ చేతితో కాఫీ పెట్టారండి. కాఫీ పెట్టి ఇచ్చారు కొడుకు ప్రేమకి. ఇద్దరికీ కాఫీ ఇస్తే ఆవిడ చెప్పలేదు వేలు పప్పు అయిపోయిందని. నువ్వు ముఖ్యమైన పని మీద ఉన్నావా అని అడిగారు. అవునమ్మా ముఖ్యమైన పని మీదే, ఇవాళ ఈయన్ని కూడా తీసుకెళ్తున్నాను అన్నాడు. సరే వెళ్ళిరా నాన్న అన్నారు. ఈ పిల్లలు చెప్తే వెనక్కి వెళ్ళాడు. ఆ వేలు చూసి తెల్లబోతే నేనన్నా దిక్కుమాల పని, ఇవాళ నువ్వు రావక్కర్లేదా అని చేయిస్తాను, ముందు మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళవయా అంటే అతను పని చేయించామనుకోండి, అది వేరే విషయం. అది నేను చేయించింది ఉంది, ఆ జగదంబ అనుగ్రహం నేను వెళ్ళాను, పాపం వాళ్ళు చేసి పెట్టేశారు, వేరే విషయం. ఆ వేలు కట్టించాడు. నాకు మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక వారం రోజులు నిద్రపట్టలేదు. అమ్మ అంటే ఇది కదా, అసలు అమ్మ అన్న మాట లోకంలో ఎంత గొప్పదిరా. ఇంకోళ్ళు ఎవరైనా అయితే ఆ స్థానంలో అలా ప్రవర్తించగలరా? ఆ అమ్మ ప్రేమ అటువంటిది. ప్రాణం పోయేటప్పుడు కూడా అమ్మ కోరే కోరిక ఏమిటంటే ఆ కొడుకు గుండెల మీద తలపెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మరణ బాధ కూడా ఆవిడికి కొడుకు గుండెల మీద ఉండగా తగ్గిపోతుంది. అందుకే కొడుకు చేతిలో చచ్చిపోవడం, కాశీలో చచ్చిపోవడం అని ఎంత చిత్రంగా ఉంటుందంటే, వాళ్ళు ఆఖరణ కోరుకునేది జీవితాన్ని పండించుకున్న భర్తను అడగరండి. కడుపున పుట్టినటువంటి బిడ్డడి కోసం వెంపర్లాడిపోతారు. ఆ వెంపర్లాడిపోయి ఆ కొడుకు వస్తే వాడి తొడ మీద తలపెట్టుకునేటప్పటికి అంత మరణ బాధ కూడా మర్చిపోయి చాలా తేలిగ్గా ఊపిరి వదిలిపెట్టేస్తారు. ఆ కొడుకు వెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేస్తే శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. ఆ కొడుకు 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 కడుపున పుట్టిన వాళ్ళంటే అంత పిచ్చి ప్రేమ. ఒక తల్లి లోకంలో అమ్మ అంటే అంత ప్రేమ. ఆ ప్రేమని నువ్వు ఏది పెట్టి కొలవలేవు, అవధి లేదు. అమ్మ ప్రేమని కొలవగలిగినటువంటి వాడు ఈ సృష్టిలో పుట్టలేడు. అది హద్దుండదు ఆ ప్రేమకి, ఏ త్యాగమైనా చేసేస్తున్నాడు అమ్మ. ఇంత ప్రేమ కలిగినటువంటి అమ్మ ఏమని నీకు నేను చెప్పగలను అమ్మ కాంతిని. కాబట్టి వసిన్యాది దేవతలు ఎంచుకున్న మార్గం ఏమిటంటే అమ్మ కట్టుకున్న చీర కాంతులతో చెప్తున్నారు. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ. తటీ అంటే అదో గమ్మత్తు. ఆ ఆమ్రిడితంలో ఒడ్డున ఉన్నటువంటి చెట్టులా ఆ తల్లి ఎన్ని మాటలు వంగిందో నీకోసం, ఆ నడుము అరిగిపోయింది నీకోసం వంగడంలో. ఆ నడుముకి కట్టిన బట్ట, ఆ చీరలోంచి వస్తున్నటువంటి కాంతులు ఈ లోకం మీద ఆ తల్లికి ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమ. ఈ ఇంద్రియాలు ఇస్తే ఒక్కసారి ఆ జగదంబని దర్శనం చేద్దాం తనివి తీరా అన్నవాడు లేకపోవచ్చు, కానీ కంటికి వెలుతురు ఆవిడ అలాగే ఉంచింది. ఆవిడికి వెళ్ళి ఏ సేవ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆవిడ శరీరములకు తుష్టిని పుష్టిని శక్తిని ఇస్తూనే ఉంది. మనం లోకంలో ఉన్న పదార్థాలన్నింటినీ అనుభవించేస్తున్నాం. అమ్మకి నైవేద్యం పెట్టామో లేదో మనకి తెలియదు, కానీ అమ్మ మాత్రం మనకి ఆ శక్తిని అలాగే ఉంచుతోంది. నేను సభాముఖంగా అనొచ్చు అనకూడదో, కానీ అమ్మవారి ఇచ్చినటువంటి తేజస్సుని చాలా దారుణంగా మనం వ్యయం చెయ్యొచ్చు, కానీ ఆవిడ నింపుతూనే ఉంది తేజస్సుని. ఇంత చేస్తున్న అమ్మ యొక్క వాత్సల్యము లేకపోతే, ఆవిడ కారుణ్యము లేకపోతే, నిజంగా నువ్వు ఆవిడిచ్చిన శక్తినికి చేస్తున్న వ్యయాన్ని ఆవిడికి లెక్క చెప్పవలసి వస్తే, ఈ తప్పుడు లెక్కలకు ఆవిడ కానీ నిన్ను నిలదీస్తే ఎవడికీ జీవితంలో శక్తి అన్నది ఉండదు. అయినా ఉంటోంది శక్తి అంటే ఆ తల్లి యొక్క అనురాగం, ఆ తల్లి యొక్క ప్రేమ. బిడ్డలు వీళ్ళు కాకపోతే ఎవరు చేస్తారులే తప్పు, దిద్దుదామని ఆవిడ చూస్తూనే ఉంది. ఆ హద్దులేని ప్రేమ ఉందే, అది అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. అందుకే ఉత్తర రామచరిత్రంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. సీతమ్మ తల్లిని ఒక ఋషిపత్ని కలుసుకుంది. ఆవిడెవరు? ఏ సామాన్యమైనటువంటి ఆవిడ కాదు, వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతీదేవి. అరుంధతీదేవి కలుసుకున్నప్పుడు ఆవిడని ప్రియమార సమాచారం అడిగి సీతమ్మకి నమస్కారం చేసింది. చేస్తే సీతమ్మంది, ఆవిడ నరుడి భార్యగా ఉంది. ఆవిడంది, అమ్మ మీరు పెద్దవారు,
మీరు వశిష్ఠుడి ఇల్లాలు అరుంధతి, మీరు నాకు నమస్కారం చేయడం ఏమిటమ్మా అని అడిగింది. అడిగితే ఆవిడండి, నమస్కారమునకు యోగ్యత దేని వలన వస్తుందో తెలుసా? వయస్సు వలన రాదు, లేకపోతే సాధించిన విజయముల వలన రాదు, కూడపెట్టుకున్న ధనం వల్ల రాదు, చదువుకున్న పుస్తకాల వల్ల రాదు, చేసిన పూజల వల్ల రాదు. నీ నడువడి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి నీకు పూజనీయత వస్తుంది. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి నిన్ను పూజించవలసి ఉంటుంది. నీ చారిత్రమును దృష్టిలో పెట్టుకుని నిన్ను గౌరవించవలసి ఉంటుంది. అలా చూసినప్పుడు నీకన్నా చారిత్రమున్న తల్లి ఈ లోకంలో ఎవరుందమ్మా? ఇన్నిటిని విడిచిపెట్టి భర్త కోసం అరణ్యవాసానికి వచ్చావు. ఒక్కనాడు ఎందుకు అలా చేశారండి అన్న మీ నాన్నగారి మాట వినకపోతే కొంపలు అడిపోయాయి అని ఒక్కనాడు అనలేదు. తల్లి, నీ వంటిది నమస్కార యోగ్యతని పొంది ఉండకపోతే ఇంకెవరు పొందుతారమ్మా, అందుకు నమస్కరించాను అంది. కాబట్టి మీరు చూడండి, వాత్సల్యము, ఆ కాంతి, ఇంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి పట్టుకెళ్లి రావణాసురుడు శిశుపావృక్షం కింద కూర్చోపెట్టి అనరాని మాటలంటున్నా ఆ తల్లి పరిస్థితి ఏమిటో ఒక్క మాటలో చెప్పారు వాల్మీకి మహర్షి. శుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వులో కోపం కాని, ఆ నవ్వులో అవహేళన కాని ఏమీ లేవు. అయ్యయ్యో పిల్లాడు దారి తప్పిపోయాడే, వీడు బాగుపడతాడా, వీడు ఎప్పటికైనా ఈ మాట తీరు మార్చుకుంటాడా, వీడి మాటకి మర్యాద వస్తుందా, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో వీడికి ఎప్పటికైనా తెలుస్తుందా అన్న బెంగతో నవ్వింది. కాబట్టి ఆవిడ శుచిస్మిత. ఎక్కడ ఉన్నా తల్లి ఏ రూపంలో ఉన్నా, ఏ అవతారంలో ఉన్నా, ఆఖరికి మనింట్లో అమ్మగా ఉన్నా, పక్కింట్లో అమ్మగా ఉన్నా, ఆ అమ్మతనం యొక్క ప్రేమ అంతే. ఆ ప్రేమకి అవధి అన్నది ఉండదు లోకంలో. కాబట్టి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఇప్పుడు అంటారు రత్నకింకిణికారమ్య రచనా దామభూషిత. లోకంలో ఆడవారు మొలకి ఒక ఆభరణాన్ని పెట్టుకుంటారు. అంటే అన్ని వేళలా మరి పెట్టుకుంటున్నారా అండి? మగవాళ్ళంటే ఏదో ఒక బెల్ట్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక మొలత్రాడు కట్టుకుంటారు, ఏదో ఉంటాయి. లేకపోతే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఉపనయనం చేసినప్పుడు మొలకి దర్భతోటో లేకపోతే జింక చర్మంతోటో కడుతూ ఉంటారు కదా. మరి ఆడవారికి ప్రకటముగా అటువంటి ఆభరణములు ఉంటాయా అంటే, ఇప్పుడంటే మారిపోయినటువంటి లోక పరిస్థితుల రీత్యా మనం పెట్టుకోవట్లేదు, కానీ ఉన్నా పెట్టుకోవడానికి భయపడుతున్నారు. కానీ యథార్థమునకు ప్రతి స్త్రీ కూడా ఒక ఆభరణాన్ని నడువుకి పెట్టుకుంటుంది. దాన్ని వడ్డాణము అని పిలుస్తారు. ఇదే రచన దామభూషిత అంటే నడువుకి పెట్టుకున్నటువంటి ఆభరణము. దీనికి ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే, ఈ వడ్డాణానికి చిరుగంటలు ఉన్నాయనుకోండి, నడిచి వెడుతున్నప్పుడు ఆ గంటలు మోగుతాయి. ఈ గంటలు మోగితే దాన్ని అప్పుడు కింకిణీ సహితమైనటువంటి వడ్డాణము అని పిలుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు శ్లోకం చేస్తే ఆయన కాంచీదామా అని పిలిచారు. కింకిణి అంటే చిన్ని చిన్ని గంటలు, చిరుగంటలతో ఉంటే కింకిణి అని పిలుస్తారు. ఆ చిరుగంటలు లేనటువంటి వడ్డాణం అయితే దాన్ని మేఖల అని పిలుస్తారు. అసలు ఈ పెట్టుకోవడం అనేటటువంటిది ఒకవేళ తగినంత ఐశ్వర్యం లేక పెట్టుకోలేదు అనుకోండి, అంత ఐశ్వర్యం లేదు, అంత మాత్రం చేత ఇప్పుడు ఆ స్త్రీ దోషభూయిష్టమైన జీవితం గడిపినట్టు అవుతుందా? మీరు ఆలోచించండి. ఒక ఆవిడికి వడ్డాణం ఉందండి, పెట్టుకుంది. ఒక ఆవిడికి వడ్డాణం లేదు, పెట్టుకోలేదు. మీరు పెళ్లికి వెళ్ళారనుకోండి, ఓ నలుగురు వడ్డాణం పెట్టుకుని కనపడతారు, ఓ 1000 మంది వడ్డాణం లేకుండా కనపడతారు. అంటే వడ్డాణం పెట్టుకున్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, వడ్డాణం పెట్టుకున్న వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళేనా దాని అర్థం? అంటే జీవితంలో ఒక్కసారి కూడా వడ్డాణం పెట్టుకోకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి స్త్రీలా? కాదు. అందుకే ఆ తరువాత కాలంలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆడదాని యొక్క నడుం చుట్టూ ఆభరణం ఉండి తీరవలసిందే. కాబట్టి భర్త వివాహ సమయంలో పెడతాడు. అది ఒక్కసారి పెట్టి తీసేస్తారు ఆ ఆభరణాన్ని. అలా పెడితే ఏమవుతుందో తెలుసా అండి? దేవతల యొక్క అనుగ్రహం ఈ కడుపు భాగానికి, చుట్టూ ఉండేటటువంటి భాగానికి కలుగుతుంది. అలా ఎందుకు కలగాలి అని అడిగారు. దాన్ని యోక్త్రబంధనము అని పిలుస్తారు. యథార్థానికి ఈ యోక్త్రబంధం వరుడు వధువుకి చేసేటప్పుడు పరమభక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? అది చాలా చిన్న క్రతువు పెళ్లిలో. కానీ యథార్థంగా చెప్పాలంటే
వీళ్ళిద్దరి వైవాహిక జీవితంలో ఏది కోరుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తున్నారో దానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప ఫలితములన్నీ యోక్తబంధనంలోనే ఉంటాయి. ఆ దర్భలతో కూడినటువంటి త్రాటిని ఆ కడుపు చుట్టూ కట్టడంలోనే ఉంటుంది. అది కట్టినప్పుడు ఒక మంత్రం చెప్పిస్తారు వరుడి చేత. కానీ ఇవాళ మనకి ఏమైపోయిందంటే లోకంలో ఇందుకు కడుతున్నామని తెలీదు, ఈ మంత్రం చెప్పాలని తెలీదు. పోనీ వాడికి తెలియకపోయినా మనం చెప్పిద్దామని కొంతమంది అనుకోరు. ఒకవేళ వారు చెప్పిద్దామనుకున్నా వీడికి చెప్పే ఉత్సాహం ఉండదు. నన్ను మీరు మన్నించగలిగితే నేను అస్తమానం అలా అంటానని మీరు నా మీద కోపగించుకోకండి. ఇవాళ వైవాహిక వ్యవస్థ, వివాహము అనేటటువంటిదంతా కూడా మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారన్నది కాదు, అంతా కలిసి బూడిదలో పోసిన పన్నీరు ఎక్కడైపోతుందో తెలుసా అండి? మీరు ఇంటికి ఎవరో అతిథి వచ్చాడండి, లేత అరిటాకేశారు, అరిటాకు మీద అరిటాకేశారు, 2 ఆకులు లేకుండా భోజనం పెట్టకూడదు, కనీసం ఆకు యొక్క చివరి భాగం తుంచి ఆకు కింద పెట్టాలి. కాబట్టి ఆకులు వేసి చక్కగా ఎలా వడ్డించాలో అలా కూరలు వడ్డించారు, పచ్చళ్ళు వడ్డించారు, పిండి వంటలు వడ్డించారు, అన్నీ వేశారు. చక్కగా కాస్త నెయ్యి వేశారు. ఇప్పుడు ఆపోషణ వడ్డించారు. ఆయన ఇలా అని తినబోతున్నాడు. ఇప్పుడు ఆయన హవిస్సు తీసుకోవాలి. ఆయన హవిస్సు తీసుకునేటటువంటి సమయంలో ఆ విస్తట్లో మీరు దగ్గడం వల్ల మీ నోట్లోంచి ఒక శ్లాష్మ ముద్ద వెళ్ళి ఆ విస్తట్లో పడింది అనుకోండి. ఇప్పుడు ఆయన ఆ హవిస్సు పుచ్చుకోవచ్చా? ఆ విస్తట్లో పదార్థాన్ని ఆయన తినచ్చా? ఆయన తినకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ విస్తర్ తీసేయాలి. ఇవాళ చేస్తున్నటువంటి వివాహాది క్రతువులన్నీ అలాగే పాడైపోతున్నాయి. నా ఉద్దేశ్యంలో అయితే వ్యతిరేక ఫలితాలు కూడా వస్తుంటాయి. కారణం ఏమిటో తెలుసా అండి? 2 తప్పులు మనం చేస్తున్నవి. ఒకటి, సమంత్రకమైన వివాహం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు, శ్రద్ధ ఉండదు. కారణం ఏమిటంటే మొత్తం మన అటెన్షన్ అంతా ఎటు ఉంటుందంటే కేవలం వీడియో. మనం పెట్టుకున్న వీడియో కోసం మనం నాశనం చేసేసుకుంటున్నాం మన వ్యవస్థని. వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. వాళ్ళ తప్పనడానికి కూడా లేదు. వాడు ఎంత బాగా తీస్తేనే వాడికి మీకు డబ్బులు ఇస్తారు. కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటే కనుబొమ్మల వంక చూసేవాళ్ళు లేరు. భూమధ్యంలోకి ఇలా మెడ తిప్పి ఉండాలి. తలంబ్రాలు పోసుకుంటే మెడ తిప్పాలి. ముక్కు మొహం తెలియనటువంటి పిల్లలు వెర్రికేకలేస్తుంటే తలంబ్రాలు పోసుకోవాలి. కొన్ని పెళ్లిళ్ళు చూస్తుంటే జాలేస్తుంది నిజంగా. తెలుసున్నటువంటి పెద్దలు ఏమీ అనలేక ఏమంటామండి మగపెళ్లి వారు అని. కొన్ని పెళ్లిళ్ళు చూస్తేనండి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తోట చదువుకున్నటువంటి పిల్లలు చల్లరి చేశారంటే అర్థం ఉండండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి జుట్టు నిరిసిపోయి కాటికి కాళ్ళు జోపుకున్న వృద్ధులు బయట బ్యాండ్ వాయిస్తుంటే డాన్సులు చేస్తున్నారు పెళ్లిళ్ళలో. ఏమిటండి అది? సభ్యత, సంస్కారం, పెద్దరికం ఏమిటి ఏడ్చింది నీ ముఖానికి? అంటే పిల్లల్లా నువ్వు బయట నిలబడి డాన్సులు చేయడం ఏమిటి? కోట్లు విప్పుకుని డాన్సులు. అక్కడి నుంచి అన్నిటికన్నా దారుణమైంది ఏమిటో తెలుసా అండి? నురుగు యందు 4వ వంతు బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది. నురుగు కానీ తగిలిందనుకోండి వెంటనే బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. అందుకే ఏటికి కొత్త నీరు వస్తే స్నానం చేయొద్దంటారు. శ్రావణ మాసంలో ఏ నదికి వెళ్ళి స్నానం చెయ్యొద్దని శాస్త్రంలో నిషేధం. మీరు శ్రావణ మాసంలో వెళ్ళి పుణ్యనదీ స్నానం అని గోదావరిలో స్నానం చేశారనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు. పుణ్యం వేరు నదీ స్నానం అని. నాతో మనం ఎప్పుడో ఎవరో శ్రావణ మాసంలో ఎక్కడికో వెడదామంటే శ్రావణ మాసంలో నదీ స్నానం ఏమిటండి చేయకూడదన్నాను నేను. నదీ స్నాన శ్రావణ మాసంలో కొత్త నీరు వస్తుంది, కొత్త నీటి మీద నురుగు ఉంటుంది. మీరు ములిగినప్పుడు ఆ నురుగు తగిలింది అనుకోండి అంతే, మీకు వెంటనే బ్రహ్మహత్యాపాతక దోషం వేస్తారు. పావు వంతు అది పట్టుకు పీడిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో నదీ స్నానం చేయొచ్చా అంటే చేయకూడదు. నురుగు అంత పాపభూయిష్టం అయ్యుంటే పరమ పవిత్రంగా జీలకర్ర బెల్లానికి మంగళసూత్రానికి నువ్వేవో డబ్బాలు తెచ్చి ఇలా అని అదంతా నురుగు వచ్చేటట్టుగా చేసి అదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద పడేటట్టుగా ప్రవర్తిస్తున్నావంటే, పూర్వం యజ్ఞం జరుగుతుంటే అందులోకి కుక్క మాంసం తెచ్చి వేస్తుండేవారు యజ్ఞభంగం చేయడానికి. కలిపురుషుడు వివాహం వ్యవస్థ చేత, మంత్రముల యొక్క శక్తి చేత దేవతానుగ్రహం కలగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒకవేళ వాడు పరమభక్తితో ఉన్నా అలా జరుగుతున్నా వీడి ఒంటి మీద నురుగు కాని పడి ఉందా అంతా ఎగిరిపోతుంది వీడికి. కాబట్టి ఒక ధూర్తుడెవడో ఉంటాడు సభలో,
వాడు తీసుకొచ్చి కొట్టేస్తాడు. అంతే. ఆ నురుగంతా ఆ పెళ్లి వేదిక మీదంతా పడిపోతుంది. ఆ నురుగు పడిన ఉత్తర క్షణంలో పోతుందంటే నశించిపోతుంది. ఎందుకు చేస్తున్నాం మనం అంటే మనకి తెలియదు, అలా చెయ్యకూడదు అన్న విషయం తెలియదు. ఏవి పరమ పాపభూయిష్టమైనవో అవన్నీ కొని తెచ్చుకుని చేసుకుంటున్నాం. కారణం ఏమిటో తెలుసా అండి? కలిపురుషుడి యొక్క ప్రచోదనం. ఇలా చెయ్యకూడదు అని తెలిస్తే చేసేవాళ్ళు ఉంటారని మాత్రం నేను అనుకోను. నాకు ఎంత విశ్వాసం అంటే, నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయాలు, నేను చెప్పకపోతే నేను తెలుసుకుని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీలో తెలియని వారు ఉన్నారనుకోండి, ఒకవేళ ఇది తెలుసుకున్న తర్వాత మీరు చేయరు. మీరు చేశారంటే మీకు తెలియదు కాబట్టి చేశారు. ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి, తప్పలా చేయొద్దని చెప్తారు మీరు. అందుకని తెలిసిన వాడు చెప్పాలా చెప్పకూడదా అంటే అవతల వాళ్ళకి తెలిసేమో అని నువ్వు చెప్పకుండా ఉండకూడదు, చెప్పి తీరాలి. ఆయన అలా చెప్పడం ఏమిటని కటువుగా తీసుకుంటే నీ కర్మ అంతే, దానికి ఇంకా ఉద్ధరణ లేదు. కాబట్టి తీసుకోవలసిన కోణంలో తీసుకుంటే దానికి ఉద్ధరణ ఉంటుంది. కాబట్టి యోక్త్రబంధనము అంటే అది పరమ పవిత్రమైనటువంటి కర్మ. మీరు చూడండి, ఒక పురుషుడి యొక్క జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా అండి? వాడి యొక్క అభివృద్ధి అంతా భార్య మీదే ఆధారపడుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇవాళ వాడు ఐశ్వర్యవంతుడు కావచ్చు, వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు అంటే గుర్తు ఏమిటో తెలుసా అండి? గత జన్మలలో చేసుకున్న పుణ్యం అంతా అయిపోతోంది కాబట్టి పట్టినదల్లా బంగారం అయిపోతుంటుంది. ఇప్పుడు అయిపోతోంది బంగారం కింద వచ్చేస్తోంది. ఎవరు పనిచేసుకుంటున్నారు ఇదంతాను? భార్య బిడ్డలు పనిచేసుకుంటారు సుఖరూపంలో. తన శరీరం ఉండదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ మిగిలింది ఎవరు పనిచేసుకుంటారు? వాళ్ళందరూ పనిచేసుకుంటారు. కానీ ఉత్తర జన్మలకి కావలసినటువంటి ఫలితం ఒకటి ఉంటుంది, గొప్ప ఫలితం. అది చాలా గొప్ప ఫలితం. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి. ఇప్పుడు తను యజ్ఞం చెయ్యాలన్నా, తను యాగం చెయ్యాలన్నా పక్కన ఎవరు కూర్చోవాలి? భార్య కూర్చోవాలి. ఆవిడ నేను కూర్చోనండి. జన్మ నష్టం కుభార్యయా అన్నాడు అందుకే వ్యాసుడు. భార్య సరైంది కాకపోతే ఒక జన్మంతా పోయింది నీకు అన్నాడు. కాబట్టి కుభోజనేన దివస, భోజనం సరి అయింది కానీ చేయకపోతే ఆ రోజు పోతుంది. నీ ఇష్టం వచ్చినట్టు రజోగుణ తమోగుణ ప్రకోపం కలిగినటువంటి పదార్థాన్ని ఎక్కడికో వెళ్ళి తినేశారనుకోండి, సంధ్యావందనంలో గాయత్రి చేసేటప్పుడు మనసు నిలబడదు, పోయిందంతే ఆ రోజు. అది జీర్ణం అయిపోయి మళ్ళీ నశించాలంటే మరునాటి సూర్యోదయం అవ్వాలి. కాబట్టి కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుతః. మిత్రుడు దుష్టుడయ్యాడు అనుకోండి, అసలు సుఖం ఉండదు జీవితంలో. పుత్రుడు దుష్టుడయ్యాడు అనుకోండి, 7 తరాలు పాడైపోతాయి. వీడి వల్ల పుణ్యం చేసిన వాళ్ళు కూడా కింద పడిపోతారు. ఒకదానికన్నా ఒకటి ప్రమాదం. కాబట్టి భార్య సరి అయింది అయితేనే భార్య మనసు మంచిదవ్వాలి. భార్యకి గర్భమునందు దోషం ఉందనుకోండి, బిడ్డలు కలగకపోతే పుత్రుడికి పితృరుణం ఎక్కడి నుంచి తీరుతుంది? ఆమెకి మాత్రం ఈయనకి భార్యగా ఉండి ఏమిటి నేను సాధించి పెట్టాను అని మనసు బాధపడుతూనే ఉంటుందా, ఉండదా? కాబట్టి వంశోద్ధరణం ఎక్కడుంది? ఇన్ని జరగాలంటే ఎందుకు అసలు వివాహం చేసుకుంటున్నారో ఆ ఫలితాన్ని ఇప్పించమని అడుగుతాడు. అమృతం తగిలింది కాబట్టి ఆ దర్భలతో పేనినటువంటి యోక్త్రమును తీసుకొచ్చి ఆ కడుపు చుట్టూ కడతాడు ఒకసారి బిగించి. ఆ కట్టేటప్పుడు అది కేవలం ఏమన్నా మళ్ళీ ఓసారి అప్పుడు తెలియలేదు, ఇప్పుడు ఇంకోసారి ఇంటికి వెళ్ళి కడతానంటే కుదరదు. సమంత్రకంగా అప్పుడే కట్టాలంతే ఆ సమయంలో. చూడండి, జీవితంలో అది ఒకసారి పోయిందనుకోండి ఇంకంతే. జీవితంలో ఇక నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా చేయడానికి కుదరదు. కొన్ని ఎంత జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఏది అవగాహన? ఎందుకు చేస్తున్నట్టు చేయడం చేస్తున్నారు. యోక్త్రబంధనం చేయట్లేదా? చేస్తాడు. ఓ వెర్రి ఎందుకు చేస్తాడు? అన్నిటికీ ఫోటోలే. యోక్త్రబంధనం చేస్తుంటే ఓ 30 మంది ఫోటోలు తీస్తుంటారు. ప్రతి పనికి మాలిన వాడు సెల్లట్టుకుని ఫోటోలే. పక్క ఆయన మంత్రం చెప్తుంటే ఈయనకి ఆ మంత్రాన్ని ఉచ్చరించడానికి అవకాశం ఏది? ఈయన ఏమంటాడు మంత్రాన్ని? ఏమండవు. ఈయనకి ఎప్పుడూ ఆ వివాహ పీటల మీద కూర్చున్నంతసేపు ఆయన ఒక మహానటుడు. అందులో బాగా రావడానికి ఆయన కూర్చోవాలంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ మంత్రం ఏం చెప్పాలో వదిలేస్తాడు. ఏమని చెప్తోంది వేదం? అక్కడ ఏం చెప్పమని చెప్తోంది? ఆశాసానా సౌమనసం ప్రజాం సౌభాగ్యం తనుం అగ్నిరనూరత భూత్వా సన్నహ్యే సుకృతాయకం అని చెప్తున్నారు ఆ మంత్రంలో. అంటే ఆశాసానా సౌమనసం, నువ్వు మంచి మనసు కలిగిన దానివై ఉందువుగాక.
ఏవైనా దోషములు జరిగినప్పుడు ఆ దోషములను సరిపెట్టుకోగలిగినటువంటి మనఃప్రవృత్తి నీ యందు కలుగుగాక. అలాగే నీకు ప్రజాం మంచి బిడ్డలు కలిగెదరుగాక. ఆ కడుపు ఏ తల్లి కన్న పిల్లాడోనండి అంటారు. లోకంలో ఒక మంచి కొడుకు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఏమంటారంటే మీరు చూడండి, ఏ తండ్రి బిడ్డడో అనరు, ఏ తల్లి కన్న బిడ్డడో అంటారు. ఏ అమ్మ కందయ్యా నిన్ను అంటారు. నిన్ను కన్న తల్లి ధన్యురాలయ్యా అంటారు. ఆఖరికి సీతమ్మంతటిదంది, కౌసల్యాలోక భర్తారం సుషువేయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చ అభివాదయా అంది. అందరి బిడ్డల్ని తల్లులు కన్నట్టుగా మా అత్త కౌసల్య రాముణ్ణి కనలేదయా, నా భర్త రాముణ్ణి కన్న మా కౌసల్య కడుపు గొప్ప కడుపు, ఆ కౌసల్యకి నమస్కరించానని చెప్పు అంది. దశరథుడికి నమస్కరించానని చెప్పమనలేదు. ఏ అమ్మ కన్న బిడ్డడో, నాయనా నిన్ను ఏ తల్లి కందిరా అంటారు. అమ్మ కడుపు సార్థకత పొందుతుంది. పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి ఆ కడుపు సార్థకత ఎప్పుడు పొందుతుంది? ఏదో బిడ్డల్ని కనేసి ఆయనకి పితృరుణం తీరిపోయిందంటే కుదరదు. ఆ పిల్లవాడు సరి అయినవాడు కావాలి. సరి అయినవాడు కావాలంటే ఆ గర్భమునకు దోషం ఏదైనా ఉంటే, ఒక కుచ్చితుడు ఆ గర్భమునందు వాసము చేయుగాక అన్న దోషం ఉంటే ఆ దోషం విరిగిపోవాలి. ఆ కడుపులోకి వెళ్ళినందుకు వాడు సజ్జనుడైపోవాలంతే. నాకున్ వెడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా అంటారు శ్రీ మహావిష్ణువు. నీ కడుపులో పెరగాలని కోరికగా ఉందమ్మా అన్నాడు శ్రీమన్నారాయణుడు అంతటి వాడు అదితిని. ఆ కడుపుకి అటువంటి ఫలితం కలగాలి. ఆ కడుపు తలుచుకోబడాలి కొన్ని తరాల పాటు. నీకు ఇటువంటి వైభోగం కలగాలి. నీ యొక్క గర్భము అటువంటి స్థితిని పొందాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ప్రజాం నీకు అటువంటి బిడ్డలు కలుగుగాక. సౌభాగ్యం నీవు ఎన్నడూ ఆ కడుపు మీద బాదుకుని కాని, గుండెల మీద బాదుకుని కాని, పొట్ట నేలకి పొర్లేటట్టుగా కాని ఏడవకుండా ఉందువుగాక. అంటే నీ సౌభాగ్యమునకు కాని, నీ బిడ్డలకు కాని ఎన్నడూ ప్రమాదము రాకుండుగాక. నీ సౌభాగ్యము చిరకాలము నిలబడుగాక. ఆడది ఏం కోరుకోవాలో అవన్నీ యోక్త్రబంధనం చేసినప్పుడు అడుగుతాడు పురుషుడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవతలందరినీ పిలిచి అడుగుతాడు. నేను అడుగుతున్నాను, దర్భ పెడుతున్నాను ఆవిడ కడుపు చుట్టూ, దర్భలకి అమృతం ఉంది, ఇది తగలగానే ఆవిడ దోషములు విరిగిపోవాలి, ఆవిడ మంచి పేరు తెచ్చుకోవాలి, నన్ను అనుగమించింది అన్న పేరు ఆవిడికి రావాలి, నా మనసు ఆవిడికి తెలియాలి. ఒకవేళ ఇంతకు ముందు ఏదైనా సంకుచితత్వం ఉన్నా అది పోవాలి. ఏమంటే మరి పురుషుడికి అలా అక్కర్లేదా? ఉంది కాబట్టే ఈ మాట అడిగాడు. అలా ఉంది కాబట్టే గురువు స్నాతకం చేశాకే పిల్లనిమ్మన్నాడు. గురువు గారు స్నాతకం చేసి ఇవ్వగా పిల్లనిమ్మనకపోతే కన్యాదానం చేయకూడదు. కాబట్టి ముందు స్నాతకోత్సవం అయింది. స్నాతకోత్సవం అయింది కాబట్టి పురుషుడికి కూడా చెప్పవలసినవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాతే పెళ్లిపేట్ల మీదకి తీసుకొచ్చారు. అప్పటి వరకు అసలు స్నాతకం అయితే తప్ప పెళ్లిపేట్ల మీదకి తీసుకురారు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు పెళ్లి కొడుకు, సౌభాగ్యం తను. ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడారండి. ఒక పరమ యథార్థం ఒకటి ఉంది లోకంలో. భార్యని ఏ అందం చూసి పురుషుడు స్వీకరించాడో ఆ అందము, ఆయన కన్నులకు అందముగా అనిపించిన అందము అలాగే ఉండాలి ఆ ఆకర్షణగా ఆయనకి. తప్ప అది ఏ కారణము చేత వైక్లభ్యమును పొందకుండుగాక. పెళ్ళైనటువంటి 3 ఏళ్లకి ఒక అందమైన తల్లికి, ఆయన భర్త దృష్టిలో, నేను లౌకికంగా నా దృష్టిలో ఇంకోళ్ళ దృష్టిలో చెప్పట్లా, ఆవిడ అందంగా ఉండవలసింది ఆయన భర్తకి. నీకెందుకు ఇంకో ఆడదాని అందం గురించి? నీకున్నది ఒక్కటే, జగన్మాత. ఏ స్త్రీ నీకు కనపడ్డా ఆవిడ జగన్మాత. జగన్మాత నీకైనప్పుడు తల్లి అందం నువ్వు ఎంచుతావా? నీకు అనవసరం, ఆవిడ తల్లి నీకంతే, అమ్మా అంతే. నీవు అందమన్న మాట నీవు పరిశీలనం చెయ్యవలసింది, నీకు ఆకర్షణ అన్న మాట నిలబడవలసింది ఒక్క నీ భార్య విషయంలో మాత్రమే. ఇక ఏ స్త్రీ విషయంలో నీకు ఆ సంబంధం లేదు. వాళ్ళందరూ నీకు తల్లులే, నీ తోబుట్టువులే. కాబట్టి వాళ్ళందంతో నీకేం పని? వాళ్ళందరూ నీకు అందగత్తెలే. ఏ కారణంగా? అమ్మగా. అమ్మకి అందం ఏంటి? అమ్మతనమే అందం అంతే. నీకు వాళ్ళందరూ అమ్మలు, అందుకే వాళ్ళు అందగత్తెలు. కానీ పురుషుడికి మాత్రం భర్తకి భార్య అందంగానే ఉండాలి ఎప్పటికీ. ఎప్పటికీ అంటే ఆ మనస్సు చూరగొనాలి. కాబట్టి ఒక్క 4 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆవిడికి ఒంటి నిండా బొల్లు వచ్చేసింది అనుకోండి, ఎలా? అందుకే 2 శుద్ధులు చేస్తారు. అమ్మా నువ్వు అలా బాధపడకుండా ఉండుగాక అని కాడి పెట్టి, కాడి మించి కన్నంలోంచి ఛిద్రాభిషేకం అని చెప్పి నీళ్లు మెడ మీద పడేటట్టుగా అభిషేకం చేస్తారు.
అది అపాల మంత్రములు అని ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఆ కథ అంతా ఎందుకులేండి. కానీ అందుకని ఆ ఛిద్రాభిషేకం చేస్తారు. రెండు, వరుడు అడుగుతాడు దేవతల్ని, నాకు ఈమె యందు ఆకర్షణ ఇలా నిలబడాలి అంటే ఈమె శరీరము కూడా రోగగ్రస్తమైపోయి పాడైపోకుండా ఈమె ఆరోగ్యముతో ఇలాగే చక్కగా వర్ధిల్లుగాక. కాబట్టి తను ఇవన్నీ ఉన్నాయి. అసలైంది లేకపోతే అగ్నేరనూరత, నేను ఒక యజ్ఞం చేద్దాము అంటే అధికారం ఉంటే పీటల మీద కూర్చుని హవిస్సు ఇచ్చే అధికారానికి పక్కన కూర్చోవాలి. ఒకవేళ హవిస్సు ఇవ్వలేకపోతే ఇచ్చే ఆయన్ని కూర్చోపెట్టి చేయించడానికి ద్రవ్యం ఇవ్వడంలో భార్య, ఏమండి మన ఇద్దరం సంసారంలో ప్రవేశించింది అందుకే ఒక యజ్ఞం మనం చేయిద్దామండి అని ముందుకు రాగలిగినటువంటి భార్య అయి ఉండాలి. కాబట్టి అగ్నేరనూరత, నేను అగ్నికార్యం చేయడానికి, యజ్ఞం చేయడానికి, యాగం చేయడానికి, హోమం చేయడానికి అన్ని హవిస్సులు ఇవ్వడమే అక్కర్లేదండి. కొన్ని వేల మందికి అన్నం పెట్టారు. ఆ అన్నం పెట్టడానికి, అన్నదానానికి, భర్త చేసేదానికి భార్య బాసటగా నిలబడింది. అది లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సు ఇవ్వడం కాదా? ఇవ్వడమే. కాబట్టి ఏమైంది? అగ్నేరనూరత, అగ్నిని సంతృప్తిపరచడంలో ఈమె నన్ను అనువర్తించుకాక, ఇటువంటి స్థితి ఈమెకు కలుగుగాక. ఓ దేవతలారా, నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. కాదయ్యా, ఈ జీవుడిగా ఈవిడికి చాలా దోషం ఉంది గత జన్మలలోది, ఈ జన్మలో దొరకదా దోషం. అంత పెద్ద దోషం ఒకటి ఈవిడికుంది. ఆ దోషం యొక్క కారణం చేత ఆ కడుపుకి శుద్ధి లేదు. కాబట్టి ఆ క్షేత్రమునందు మొలిచినటువంటి మొక్క మామూలు మొక్క అయ్యే ఉద్దేశ్యం ఉండదు. అది లోకకంటకత్వాన్ని పొంది ఉంటుంది. లేదా అక్కడ మొక్క మొలిచే అవకాశం లేదు. విత్తనం ఎంత గొప్పదైనా కావచ్చు, ఆ క్షేత్రము సారవంతము కాదు. కాబట్టి అక్కడ మొక్కలు పుట్టవు. ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం విరిగిపోవు కాక. కాబట్టి నేను అమృతాన్ని తగిలిస్తున్నాను అని దర్భ యొక్క త్రాటి చేత వరుడు వధువు యొక్క కడుపు చుట్టూ ఆ తాటిని బిగిస్తాడు పరమ భక్తితో. ఆ సమయంలో వధువు కూడా తాను ఏ గౌరీదేవిని ఆరాధన చేసి వచ్చి కూర్చుందో ఆ గౌరీదేవిని మనసులో తలుచుకోవాలి. అమ్మా, ఈయన ఏం కోరుకుంటున్నారో అవన్నీ నాకు నువ్వు కృప చెయ్యి. కృప చేసి మేమిద్దరం సంతోషంగా మా జీవితాలు గడిపే అదృష్టాన్ని నువ్వు కృప చెయ్యాలి. మా వలన జరుగుతాయమ్మా ప్రమాదాలంటే, మా బుద్ధి ఎదుర్కోలేకుండా వచ్చే సంఘటనలు, అవి జరగకుండా నువ్వు నివారించి మమ్మల్ని కాపాడమ్మా అని వధువు గౌరీదేవికి నమస్కరించాలి. వరుడు దేవతలకి నమస్కరించి యోక్త్రబంధనం చేయాలి. ఒకసారి వరుడు యోక్త్రబంధనం చేసిన తర్వాత దర్భ తాడు విప్పేస్తే ఇక ఆ స్త్రీ తరువాత జీవితంలో వడ్డాణం పెట్టుకుందా పెట్టుకోలేదా అనవసరం శాస్త్రం. ఆమె ఎప్పుడూ పెట్టుకుని ఉన్నట్టే లెక్క. ఒకవేళ వడ్డాణం ఉండి లాకర్లో ఉండిపోయినా, వడ్డాణం ఉండి పెట్టుకోకపోయినా, లేక పెట్టుకోకపోయినా ఆవిడ యందు నువ్వు దోషం చూడ్డానికి వీల్లేదు. ఒక ఆభరణము లేదన్న మాట నువ్వు అనడానికి వీల్లేదు. ఆవిడకు ఉన్నట్టే లెక్క. ఇంత గొప్పది వడ్డాణం. అందుకని ఇప్పుడు అమ్మవారు కూడా పెట్టుకుంది ఆ వడ్డాణం. ఎందుకు పెట్టుకుంది? రత్న కింకి నికారం యరసనా దామభూషిత. అమ్మవారు పెట్టుకున్నటువంటి వడ్డాణం ఎంత గొప్ప వడ్డానంట. అమ్మ నడిచి వెడుతుంటే ఆ కింకిణిలు, ఆ గంటలు, చిరుగంటలు మోగుతున్నటువంటి చప్పుళ్ళు వినపడుతుంటాయిట. అలా చప్పుళ్ళు చేసేటటువంటి వడ్డాణం పెట్టుకున్నటువంటి తల్లి. ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని దాచారు వశిన్యాది దేవతలు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణం కడుపు చుట్టూ తిరిగి వస్తే ప్రధానముగా ఏ శరీరంలో ఏ ప్రాంతమునకు తగులుతుంది? నాభీస్థానాన్ని తగులుతుంది. నాభీస్థానమునకు తగులుతూ ఉంటుంది వడ్డాణం. ప్రతి జీవి పోషింపబడ్డాడు, అసలు ఈ పొడమి మీదకి వచ్చాడు అంటే దానికి కారణం ఏమిటంటే, ఇక్కడికి వచ్చాక పాలు తాగాడు. ఒకవేళ పాలు లేకపోతే ఆవు పాలు తాగాడు. అందుకే అమ్మని మూడింటిలో చూసి తప్పకుండా సేవ చేయమని చెప్పింది శాస్త్రం. అవి కనపడ్డప్పుడు మాత్రం సేవ చెయ్యని వాడెవడో వాడు పరమ కృతజ్ఞుడని చెప్పింది. పరాశక్తి ఈ కంటికి కనపడనటువంటి తల్లి 3 రూపాల్లో ఇక్కడ కనపడుతుంటుంది. ఈ మాంసనేత్రమునకు కనపడేవి 3 రూపాలు అమ్మవి. మాంసనేత్రమునకు కనపడనిది ఒక్క రూపం.
ఆ రూపమే అయ్యో పిల్లలకి నేను దగ్గరగా ఉండకపోతే ఎలాగని బెంగ పెట్టుకుని ఆవిడ 3 రూపాలు ఎత్తింది. అందులో మొదటి రూపం కన్న తల్లి, మొట్టమొదటి రూపం అమ్మే. అమ్మకి పరాశక్తికి అభేదం. పరాశక్తే అమ్మగా ఉంటుంది. ఏ పిల్లల విషయంలోనైనా అంతే. ఆవిడ చదువుకుందా చదువుకోలేదా ఇవన్నీ వదిలేయండి. నేను చెప్తున్న వాక్యం ఎక్కడిదో తెలుసా అండి? నా ఊహ మీద చెప్తున్నాను అనుకుంటున్నారేమో. వేదమంత్రాలకు భాష్యం చెప్తున్నాను నేను. వేదమంత్రాల భాష్యంలోంచి చెప్తున్నాను. పరాశక్తియే నీకు కన్న తల్లిగా ఉన్నది. నువ్వు నీ కన్న తల్లి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఉత్తర క్షణంలో నీవు కాశీయాత్ర చేసి వస్తే భూప్రదక్షిణ శక్యేన, భూమికి 7 మాటలు ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో అమ్మకి నమస్కారం చేస్తే అంత పుణ్యం ఖాతాలో వేసేస్తారు. ఎందుకని? ఆవిడ పరాశక్తి అయి ఉంటుంది. ఆవిడ పక్కింటి వాళ్ళకి గయ్యాళవచ్చు, భర్తకి చికాకు పెట్టే స్త్రీ అయి ఉండొచ్చు ఆ ఒక్క సందర్భంలో, ఏదో ఒక కొంచెం విసుక్కున్నప్పుడు. పని మనిషి పట్ల గయ్యాళి కావచ్చు. నీకు మాత్రం అమ్మతనంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. కుపుత్రోజాయే తత్పచితపి కుమాతాన భవతి. దుర్మార్గుడైన కొడుకున్నాడేమో కానీ దుష్టురాలైన తల్లి లోకంలో లేదు. కాబట్టి పరాశక్తియే అమ్మగా నడుస్తోంది లోకంలో. రెండో రూపం ఎక్కడ నడుస్తోంది అంటే, మా అమ్మ శరీరంతో లేదని నువ్వు బెంగ పెట్టుకుంటావేమో. నీకెప్పుడైనా మా అమ్మకి చక్రకేళి పళ్ళు అంటే ఇష్టం, ఒక్క మా అమ్మగారి తిథి ఏడాదికి ఒక్కసారి వస్తే నేను ఒక చక్రపేళి అరటిపండు తోలు ఒలిచి భోక్త యొక్క విస్తట్లో వేసి అది ఆయన తింటే మా అమ్మ ఆనాడు వృద్ధురాలైపోయి చేత్తో పట్టుకుని చక్రకేళి అరటిపండు తింటూ ఎంత బాగుంది నాన్న చక్రకేళి అరటిపండు అన్న మా అమ్మ యొక్క తృప్తి గుర్తొస్తే మళ్ళీ ఏడాది వరకు నేను అమ్మకి పెట్టలేకపోతున్నానని నువ్వు బెంగ పెట్టుకుంటావేమో. అమ్మ చేతి అన్నం తినాలనిపించినా అమ్మకి పెట్టాలనిపించినా పరాశక్తి ఏం చేసిందంటే, ఒకవేళ తల్లి నీ పక్కన లేకపోతే, ఆవిడ శరీరం వదిలిపెట్టేస్తే కాలగతిలో, ఈ కోరిక తీర్చడం కోసమని అమ్మ గోమాతగా ఈ భూమి మీద నడుస్తోంది. పరాశక్తియే గోమాత. అందుకే మీకు అమ్మకి అరటిపళ్ళు పెడదామనిపించింది అనుకోండి, మా అమ్మకి ఒక్క పండు పెడితే ఎంత సంతోషించిందో అనిపించింది అనుకోండి, ఉత్తర క్షణంలో మీరు వెళ్ళి ఓ అరటిపండు ఒక ఆవుకి పెట్టారనుకోండి, వేదమంది ఉత్తర క్షణంలో అది పరాశక్తికే అందుచున్నది. పరాశక్తియే అమ్మ, ఆ అమ్మయే ఇప్పుడు ఆవుగా ఉంది. ఆ ఆవు తింటే అమ్మ తినేసినట్టే. కాబట్టి అమ్మ లేదన్న బెంగ లేదు. అందుకే రోజు ఆవు ఇంట్లో ఉండి ఆవుకి సేవ చేస్తే అమ్మకి సేవ చేసినట్టే. ఏ అమ్మకి? పరాశక్తికి. అందుకే ఇంట్లో ఆవు ఉండేది. అమ్మ ఇంట్లో తిరుగుతోంది అనుకోండి, అమ్మ ఎప్పుడు ఏం చూస్తుంటుందంటే పిల్లాడి క్షేమం చూస్తుంటుంది. ఏమే వాడికి ఆ పంచల చాపు ఉతికి ఇస్త్రీ చేశారా, వాడు ఆ సమయానికి అప్పుడు వెతుక్కుంటాడు పంచేది ఉత్తరీయం ఏదని. ఆ పంచెలు సిద్ధంగా ఉంచారా, లాల్చీ సిద్ధంగా ఉంచారా, వాడికి చాదస్తం ఎక్కువే, వాడికి ఆ మడి పంచి ఉంచారా జాగ్రత్తగాను, వాడి భోజనానికి వచ్చే వేళ అవుతోంది, ఆ మడి పంచ అవి పీట మీద పెట్టారా, కట్టుకుని భోజనం చేస్తాడో అంటుంది. అమ్మ కొడుకు కడుపు తడుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అమ్మ ఇంట్లో ఎందుకు తిరుగుతుందంటే, కొడుకు తిన్నాడా, కొడుకు కన్ని అమరాయా, ఇదే పిచ్చి అమ్మకి. అమ్మ చేత్తో పెట్టింది అమృతం ఎలా అవుతుందో ఆ చేతి స్పర్శకి ఆవు శరీరంలోంచి వచ్చింది అమృతమే అయి ఉంటుంది. అందుకే పంచామృతాలు కానీ పంచగవ్యములు కానీ ఆవులోంచే వస్తాయి. ఆవు పాలు పితుక్కుని పరాశక్తికి నైవేద్యం చేసి నువ్వొక్క గ్లాసుడు తాగితే అంతసేపు కూడా ఉండలేక అమ్మ చేతి అన్నం నీకు తినాలనిపించింది అనుకో, మళ్ళీ అమ్మ లేదని అనక లోకంలో అంది తల్లి, నీకు అమ్మ ఎప్పుడు ఉంటుంది. అమ్మని నేను తీయను అని చెప్పింది ఆవిడ. అమ్మని తీసేంత దుర్మార్గులాన్ని నేను కాను. కానీ ఏ శరీరానికైనా వృద్ధాప్యం అని ఒకటి ఉంటుంది, జరా మరణము తప్పవు. వృద్ధాప్యం వచ్చి ఆ శరీరం వెళ్ళిపోతోంది. అమ్మని మాత్రం నీకు నేను తీయను. నీకు అమ్మని తీసేస్తే నేను అమ్మని ఎలా అవుతాను? కాబట్టి నేను తీయను అమ్మని. ఈ అమ్మ రూపాన్ని తీసినా వేరొక అమ్మ రూపాన్ని నీకు ఉంచుతాను. ఏదో తెలుసా? ఒక ఆవు తిరుగుతూనే ఉంటుంది, ప్రతి గుళ్ళ ముందు కనపడుతుంది. ఆ ఆవుకి నువ్వు ఒక అరటిపండు పెట్టు, నువ్వు అమ్మకి పెట్టినట్టే. ఆ ఆవుకి ఇంత అన్నం పెట్టు, నువ్వు అరటిపండు పెట్టినట్టే. ఆ ఆవు ఈంతుంటే నువ్వు కాస్త బియ్యం ఇంత బెల్లం ముక్క పట్టుకెళ్ళి పెట్టు, నువ్వు కొన్ని వందల యజ్ఞములు చేసినట్టే.
నీకు అమ్మ చేతి అన్నం తినాలనిపిస్తే ఆవు పాలు తాగు, నీకు సమస్తమైనటువంటి శక్తి కలుగుతుంది. అమ్మ చేతి అన్నానికి అమృతత్వం ఎలా ఉందో ఆవు పాలకు అలా ఉంది. రాని పూజా మందిరంలో ఏ అమ్మని పిలుస్తున్నావు, ఏ అమ్మని పూజ చేశావు, ఆ అమ్మలోకి మీ అమ్మ ప్రవేశించింది. ఇప్పుడు నీకు ఎప్పుడూ అమ్మ పూజలు అందుకుంటూనే ఉంటుంది. నువ్వు పాడైపోతే అమ్మ ఏడుస్తుంది తప్ప సంతోషిస్తుందిరా అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఎప్పుడు ఇంకా అలాంటి కోరిక కలగలేదు. మా అమ్మ బహుశా నన్ను అలా నియంత్రించి ఉంటుంది, లేకపోతే నేను ఈ పాటికి మీకు ఉపన్యాసాలు చెప్పడానికి ఉండేవాడిని కాదు, ఏ రోడ్డు బగబడిపోయి ఉండేవాడు. ఆ అలవాటు ఉండిపోయి చూసారా. కాబట్టి నేను ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే, నా ఇదేదో నేను సాధించిన గొప్ప విషయంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. వేదం ఎంత సత్యం మాట్లాడిందో చెప్పడానికి చెప్తున్నాను. ఒక రాత్రి వేళ నీకు అమ్మని చూడాలి తాపత్రయం కలిగింది. ఇంట్లోకి వచ్చేటప్పటికి వీడియోలో చూసావు, అమ్మ లేదు, బెంగొచ్చేసింది. ఇప్పుడు ఒక ఆవుని చూడడానికి కూడా నీకు టైం లేదు. ఎలా మరి అమ్మ అంటే, పరాశక్తి అంది వేదంలో, నువ్వు ఎక్కడున్నా అమ్మ నీ పక్కనే ఉంది, నువ్వు నమ్మగలిగితే. ఎలా? భూమిగా నీ దగ్గరే ఉందండి. భూమి అమ్మ. అందుకే భూమాత. కిందకి దిగేటప్పుడు మా అమ్మరా, అమ్మ పక్కన పడుకుని ఉందనుకోండి మంచం పక్కనే, గభాలను దిగేటప్పుడు అమ్మని చూశారనుకోండి, అయ్యో అమ్మ అని గబుక్కుని పొరపాటున కాలు పెట్టిన, అయ్యో అమ్మ 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 క్షమించమ్మా, చూడలేదమ్మా అంటాం కదా. భూమాత అమ్మ. నీకు లేకపోవడం ఏంటి, అమ్మ అక్కడే ఉంది. కాబట్టి అమ్మ తప్పక కాలు పెడుతున్నానమ్మా, క్షమించని చెప్పి దిగు. ఇక నువ్వు ఎక్కడ తిరిగితే అమ్మ నీ పక్కన లేదురా. ఇప్పుడు నువ్వు ఉపన్యాసం చెప్తుంటే అమ్మ పక్కనే ఉంది, నువ్వు అన్నం తింటుంటే అమ్మ నీ పక్కనే ఉంది. అసలు అమ్మ లేకపోవడం ఏంట్రా? ఓరి పిచ్చాడా, నువ్వు ఒక్కటి అర్థం చేసుకో. అమ్మ అంటే ఇంత గొప్పదని నీకు చెప్పిన నేను నిన్ను అమ్మలేని వాణ్ణి ఎలా చేస్తాననుకుంటున్నావు? అందుకే ఒక్క అమ్మని ఇచ్చినప్పుడు నీకు 3 అమ్మల్ని ఇచ్చాను. మామూలుగా నిన్ను కన్న తల్లి, గోమాత, భూమాత, 3 అమ్మలే. ఈ 3 పట్ల నువ్వు చేసే అపకారాల్ని, ద్రోహాల్ని కూడా అంత స్థాయిలోనే లెక్క వేసి పాపం కూడా కడతాను, గుర్తుపెట్టుకో. నీకు నేను ఇంత ఉపకారం ఎలా చేశానో, నువ్వు అపకారం చేస్తే అమ్మతనం లేదని మాత్రం అనుకోకు. ఆవుని తన్నావో అంతే అపకారం. ఆవు ఏడిచేటట్టు ప్రవర్తించావో అంతే అపకారం. నిష్కారణంగా గోవుని కొట్టావో నీకు అంతే పాపం. అమ్మని కొట్టిన పాపం వేస్తా. ఆవు కరిటి పండెడితే అమ్మ సంతోషించిన సంతోషం ఆవుకి ఇచ్చిన వాడివై యజ్ఞం చేసిన ఫలితం వేస్తా. భూమిని నిష్కారణంగా ఖేద పెట్టావో అంతే పాపం వేస్తా. భూమి పట్ల మర్యాదగా ప్రవర్తించావో అంతే ఫలితం వేస్తా. మీకు అందుకే చూడండి, భూమి విష్ణువు దగ్గరికి వెళ్ళి ఓ మాట అంటుంటుంది, నాకు భూమి నేను ఈ భారం భరించలేకపోతున్నానంటుంది. ఈ భారం భరించలేకపోతున్నాను ఎలా అంటుందండి ఆవిడ? అలా అనడానికి ఏం లేదు, కొత్త బరువు ఏం రాదుగా. భూమి మీద సృష్టి చేసినప్పుడు బ్రహ్మగారికి తెలియదేంటి ఇంత బరువు ఉంచాలని. ఆవిడ భరించలేనిదేది అంటే పాపాన్ని భరించలేదు ఆవిడ. పాపం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు అనుకోండి, భూమి మీద అమర్యాదగా తిరిగే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అనుకోండి, అది ఆవిడ భరించలేక ఇక నేను తట్టుకోలేకపోతున్నానంటుంది ఆవిడ. కాబట్టి అమ్మ పట్ల మర్యాదగా ఉండు. ఇప్పుడు ఈ వేదమంత్రము యొక్క అర్థంలోంచి మీరు రండి. ఇప్పుడు అమ్మ ఏది? భూమియే అమ్మ. అయితే శాస్త్రం అంది, నువ్వు ఉన్నటువంటి ప్రాంతమేదో ఆవిడ, అందున ప్రత్యేకించి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వైదిక భూమి, కర్మభూమి. కాబట్టి భరతమాత అంటాం. ఈ దేశము ఒక అమ్మ. ఇప్పుడు ఈ దేశాన్నంతటినీ, భరతఖండాన్ని మీరు ఒక అమ్మగా భావన చేస్తే, ఆ అమ్మకి వడ్డాణము ఎక్కడుంది? వడ్డాణము నాభికి తగులుతూ ఉంటుంది. ఈ నాభి గొప్పతనమేమి? నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మ నాభి బంధాన్ని పెట్టుకుంది. నీ యొక్క బొడ్డు అమ్మ యొక్క ప్రేగుకి ముడిపడుతుంది. అమ్మ తిన్న అన్నసారం ఆ గొట్టంలోంచి నీలో కెడుతుంది. నువ్వు బయటికి వచ్చేసావు అమ్మ కడుపులోంచి, ఈ బొడ్డు కోసేస్తారు. ఇప్పుడు నాభి బంధం తెగిపోయింది. ఏ బంధం బలపడింది? హృదయ బంధం బలపడిపోయింది. నా కొడుకు, ఆవిడ ప్రేమ, మా అమ్మ నీ ప్రేమ. అందుకే నీ కోసం ఆవిడ చచ్చిపోతానంటుంది. ఆవిడ శరీరం వదిలిస్తే నువ్వు తట్టుకోలేనంటావు. ఇప్పుడు నాభీబంధం తెగింది, హృదయ బంధం ఉంది. హృదయ బంధానికి ఏది కారణం? నాభీబంధం కారణం. ఈ నాభీబంధం ఆవిడ తల్లి అనడానికి గుర్తు. కాబట్టి ఆవిడ నిన్ను కన్న తల్లి అనడానికి గుర్తు ఈ నాభీబంధమే. ఈ నాభి భరతమాతకు ఎక్కడ ఉన్నది? భరతమాత యొక్క నాభీ ప్రదేశమే కంచి. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక,
అని పురి ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక, ఈ 7 అమ్మ శరీరం మీద చక్రాలు. ఇందులో వెన్నుపాము యొక్క చివరకొచ్చేది మూలాధారం. ఆ మూలాధార చక్రం ఉన్నటువంటి ప్రాంతం, నాభీబంధం ఉన్నటువంటి ప్రాంతం, అమ్మవారు పెట్టుకున్నటువంటి వడ్డాణం ఉన్నటువంటి ప్రాంతం కంచి క్షేత్రం. అందుకే అమ్మ అన్న మాట, వడ్డాణం అన్న మాట ఎంత గొప్పవో, దీనికి ముందు నామాలన్నీ మాతృత్వానికి సంబంధించిన నామాలు వచ్చి ఈ వడ్డాణం వస్తుంది. అందుకని ఇది చూడ్డం కానీ రాకపోతే నువ్వు లలితా సహస్రం ఎన్ని మార్లు చదివినా ఆ భక్తితో ఈ నామాల్ని దర్శనం చేయలేకపోతే వాటికి వివరణ ఎంత చేసినా అనవసరం అన్నారంతే మూకశంకర్. ఎంత వివరణ చేస్తావు వాడికి అమ్మన్న భావన లేనప్పుడు? అమ్మన్న భావన వాడికి ఉన్నప్పుడు నువ్వు వివరణ ఎందుకు? ఇంక అసలు అమ్మ అంటేనే పవిత్రం, ఇంకా అమ్మ గురించి ఎంత చెప్తే అమ్మని గౌరవించిన వాడికి అమ్మకి గౌరవం వస్తుంది. కాబట్టి అమ్మకి సంబంధించిన సూచనలు ఏమున్నాయో వాటికి వ్యాఖ్యానం అక్కర్లేదు, అవి చెప్పు వదిలేస్తే చాలు. దాన్ని మూకశంకరులు ఎంత అందంగా చెప్పారో చూడండి. ఆయన అంటారు, కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి కఠిన స్తన భర నమ్రం కైవల్యానంద కందమ వలంబే అని, కైవల్యానంద కందమవలంబే అంటారు. అంటే కందమవలంబే అంటే మూలకందమైనటువంటి దానా అని. అందులో కంచన కాంచీ తిలకం, తిలకం అంటే బొట్టు. ఒక స్త్రీ ఒక 60 రూపాయలు ముతక చీర కట్టుకుంది, ఒక 20 రూపాయలు ముతక రవికి వేసుకుంది, మెళ్ళో ఒక పసుపు తాడు ఉంది, ఒక నల్లపూసల గొలుసు ఒకటి ఉంది. ఆమెకి ఇంక ఏ ఆభరణాలు ఒంటి మీద లేవు. కాళ్ళకి ఓ 2 మట్టెలు పెట్టుకుని ఉంది, సిగలో ఓ గడ్డి పువ్వు పెట్టుకుంది. ఇప్పుడు ఆమెని చూస్తే చాలా పేదరాలు. ఆమె ముఖానికి కాస్త పసుపు రాసుకుని ఓ బొట్టు పెట్టుకుని ఆమె అలా వస్తోంది. ఇంకొక ఆమె కోట్లకి పడగలెత్తినటువంటి ఐశ్వర్యవంతురాలు, ఒంటి మీదంతా నగలు పెట్టుకుని ఉంది, కానీ ఆవిడికి బొట్టు ఒక్కటే లేదు. ఇప్పుడు మీరు ఇవాళ శ్రీ పంచమి, వసంత పంచమి, ఒక్క తాంబూలం ఇచ్చుకుందామంటే ఇద్దరిలో ఎవరిని పిలుస్తారు లోపలికి? బొట్టున్న ఆవిడనే పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? తాంబూలం పుచ్చుకునే అధికారం ఆవిడకి ఒక్కరికే ఉంది. ఎందుకుంది? ఆవిడకి బొట్టు ఉంది. బొట్టు ఉండడమే సత్కారమును పొందడానికి, అమ్మవారిగా ఆదరణ పొందడానికి హేతువైంది. ఆవిడ కంచన కాంచీ తిలకం. నీకు ఏది తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, ఆవిడ నీ తల్లి అన్న విషయాన్ని నువ్వు చెప్పినా గుర్తుపట్టలేకపోతే నిన్ను బాగు చేసేవాళ్ళు లేడు. ఈ తిలకం ఒక్కటి ఉంటే మిగిలినవన్నీ లేకపోయినా ఆవిడ ఎలా ఆదరింపబడిందో, అమ్మని లలితా సహస్రంలో ఏ నామాలతో చెప్పారో అవి విన్నప్పుడు నువ్వు నమస్కరించగలిగితే నీ జీవితం అదృష్టం. వసంత పంచమి నాడు ఇటువంటి నామాలు రావడం అంటే మనం కోరుకుంటే వస్తాయండి? నేను ఆపగలనా, నేను తేగలనా నామాలు? ఆ నామాలు వచ్చాయంటే అమ్మవారి అనుగ్రహం ఎంతుందో మీరు ఆలోచించండి. ఎంత అనుగ్రహిస్తే తల్లి ఆ నామాలు వసంత పంచమి నాడు వచ్చేటట్టు చేసిందో, అందులో సోమవారం నాటి అసలు సంజవేళలో. కనుక కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం. ఆయన అంటున్నారు, అమ్మ అంటే ఏమిటో తెలుసా నీకు? అమ్మ, నువ్వు పాలు తాగి మూతికి ఉండిపోయినటువంటి పాలకి చీమలు పడితే నిన్ను కరిస్తే ఆవిడ ఏడుస్తుంది. అందుకే పిల్లల్ని ఎప్పుడూ రక్షించుకునే ఉంటుంది. పిల్లడు తన్ని తాన్ని రక్షించుకోడు, పిల్లాన్ని ఎప్పుడు అమ్మ రక్షిస్తుంది, వాడికి రక్షించుకునే స్థితి వచ్చేంత వరకు. అమ్మ, కంచిలో ఉన్న అమ్మ ఇలా పట్టుకుని ఎందుకుందో తెలుసా? ధనుర్బాణం పాశం శృణిమపి దధానం కరతలై, చేతుల్లో ఎందుకు పట్టుకుందంటే నిన్ను ఆశాపాశములు కామక్రోధములు వశం చేసుకోకుండా ఉండడానికి అమ్మవారు ఆయుధాలు చేతుల్లో పట్టుకుని నిన్ను రక్షించుకుంటోంది. అమ్మ పిల్లాన్ని గబుక్కుని ఏ కుక్కో కరిచేయకుండా బాగా ఎత్తుగా ఉయ్యాల్లో పడుకోబెట్టినట్టు, దోమలు కుట్టకుండా గొడుగు పెట్టినట్టు, వాడికి చలియకుండా ఒంటి మీద మెత్తటి బొంత కప్పినట్టు, చిన్ని ముక్కుకి అడ్డు రాకుండా కంఠం కింద నుంచి బొంత వేసి చెవుల్లోకి ఏవీ వెళ్లకుండా ఇలా చెవులు మించి బొంత కప్పి మెత్తగా ఓ పక్కకి ఓరగిలా పడుకోబెట్టి, చెవు ఇలా మడత పడిపోయిందేమో అని జాగ్రత్తగా ఇలా చూసుకుని ఆ చెవుని ఆ మెత్తటి పరుపు ఆ తలగడ మీద పడుకోబెట్టి, వాడు ఒకవేళ మూత్ర విసర్జన చేసేస్తాడేమోనని ఆ నీటిని పీల్చగలిగినటువంటి పొడిబట్ట ఒకటి వాడి యొక్క
మొల దగ్గర వేసి పడుకోపెట్టి అప్పుడు పని మీద వెళ్ళి అరగంటకోసారి వచ్చి పిల్లాడి వంక చూసుకున్నటువంటి తల్లిలా ఆ కంచన కాంచీ తిలకం చేతిలో చెరుకు విల్లు 5 బాణాలు, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో అంకుశం పాశం పట్టుకుని నిన్ను రక్షిస్తూ నిన్ను ఏ దుష్ట శక్తులు ఏ బలహీనతలు కబళిస్తాయో అవి కబళించకుండా ఆవిడివి పట్టుకునుంది. అందుకేగా 4 ఆయుధాల యొక్క రక్షణ శక్తి ఎలా ఉంటుందో మీరు విన్నారా? ఇప్పుడు కంచన కాంచీ తిలకం నీకు అమ్మగా ఎలా నిలబడుతోందో చూడు. ఆవిడ ఎంత పెద్ద మాట వేసేశారండి మూకశంకరులు. నిజంగా ఇది అమ్మతనాన్ని అనుభవించడం అంటే. కఠిన స్తనభర నమ్రం, స్తనములు బరువైన స్తనములున్న అమ్మ ఓంగి ఉంది అన్నారు. పసిబిడ్డ తాను లేచి నిలబడి పాలు తాగడం అమ్మ దగ్గర. అమ్మ బిడ్డన్నే ఒళ్ళో పెట్టుకుని తానే ఓంగి స్తన్యమును వాడి నోట్లో పెడుతుంది. అమ్మ ఓంగి స్తన్యమును నోట్లో పెట్టింది కాబట్టి నువ్వు బతికావు, లేకపోతే నీ బతుకే లేదు. నీకెలా తెలుసు పాలు తాగడం? నీకు రాదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు పీనువే. నువ్వు బతికావంటే ఆవిడ వంగింది కాబట్టి బతికావు. కంచన కాంచీ తిలకం వంగింది స్తనములు కనపడేటట్టు. ఇప్పుడు నీకు అమ్మతనం కనపట్టల్లా స్తనాల్లో అని అడిగారు మూకశంకర్లు. ఈ పైన చెప్పిన నామాలన్నింటినీ ఎంత మర్యాదగా అనుసంధానం చేశారో చూడండి. ఇది నువ్వు మాతృత్వాన్ని గుర్తుపట్టి నిలబడగలిగితే ఆవిడ కంచన కాంచీ తిలకం. అమ్మని నువ్వు కానీ అమ్మా అని ప్రేమతో ఇప్పుడు మనసారా అనగలిగితే, చూసి సంతోషించగలిగితే నీకేమున్నాయి అనవసరం. ఒక్క బొట్టున్న ఆడదానికి ఎంత గౌరవమో ఏవీ లేకపోయినా, అన్నీ ఉన్నా బొట్టు లేని వారికి ఎలా గౌరవం లేదో అలా ఎన్నున్నా నీకు అమ్మని గౌరవించడం చేత కాకపోతే, కంచన కాంచీ తిలకానికి నమస్కారం చేయడం నీకు చేత కాకపోతే నువ్వు బొట్టు లేనివాడి. నీకు నమస్కరించడం వస్తే నీకు ఏమీ అక్కర్లేదు, అదొక్కటి చాలు నిన్ను రక్షించడానికి. ఆయుధాలు పట్టుకుని నీకు పాలిచ్చి కాపాడుకోవడానికి ఆవిడ వంగుతోంది. ఇదిరా అమ్మ గొప్పతనం అంటే అన్నారు. లలితా సహస్రాన్ని అనుభవించిన మూకశంకరులు అమ్మవారిని చూసి అన్న మాటలవి. కాబట్టి చూడండి, మహాత్ములైనటువంటి వారి నోటి వెంట అమ్మతనం గురించి ఎటువంటి మాటలు వచ్చాయో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పెట్టుకున్నటువంటి వడ్డాణం ఏదుందో అది నాభికి తగులుతోంది. ఆ నాభి కంచి క్షేత్రంగా ఉంది. ఆ కంచిలో ఉన్న కామాక్షియే లలితా పరాభట్టారిక, లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరి నాభి మీద చుట్టూ ఉన్నటువంటి వడ్డాణమే ఆమె మాతృత్వమునకు చిహ్నము. అందుకే మీరు చూడండి, ఆ వడ్డాణం ఉంది కాబట్టే ఆవిడ అందరికీ తల్లి. ఏ బిడ్డడు ఏ తల్లి కడుపులోంచి వచ్చినా నాభీబంధం లేకుండా పుట్టినవాడు లోకంలో లేడు. ఇవాళ అమ్ముందా లేదా వేరే విషయం, కానీ వాడు ఈ లోకంలో ఉన్నాడు. వాడికి ఒకనాడు నాభీబంధం ఉంది. ఏ అమ్మ కడుపులోనో పడుకున్నాడు. వీడి బొడ్డుకి అమ్మ యొక్క ప్రేగుతో ముడిపడింది. ఆవిడ తిన్నన్నం బొడ్డులోంచి వెళ్ళింది కాబట్టి వీడు బతికాడు. వీడు బతికాడు ఆనాడు అమ్మ నాభీబంధమే కారణం. ఆ నాభీబంధం ఇప్పుడు లేదు కదా, హృదయబంధం ఉంది. ఇప్పటికే ఆవిడ వడ్డాణంతో ఉంది అంటే ఆ నాభీబంధమే నువ్వు బతికావు. ఇప్పుడు నన్ను పోషిస్తున్నది ఆవిడ హృదయబంధమే. సూర్యచంద్రుల్ని స్థానాలుగా పెట్టుకుని నిన్ను పోషిస్తోంది. కాబట్టి ఆవిడ అమ్మ గుర్తుపట్టడానికి ఈ వడ్డాణము గుర్తు. కాబట్టి ఇప్పుడు రత్న కింకిణికారం యదశన రచన దామభూషిత అయిపోయిందా అక్కడతో? ఈ అమ్మతనాన్ని గుర్తుపట్టిన వాడైతే అసలు పరమ పారవశ్యంతో నమస్కారం చేస్తాడు. ఒకవేళ గుర్తుపట్టలేని వాడైతే